ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుందని. మన శక్తి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, అప్పుడు మనకి బలాభివృద్ధి కలుగు చేసేది దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆయన అంటే మనని సృష్టించిన సృష్టికర్త ఎవరంటే దేవుడే. మన బలహీన సమయంలో మనల్ని ఆదుకునేది దేవుడే, బలాన్ని ఇచ్చేది దేవుడే, శక్తినిచ్చేది దేవుడే. ఆయన పరిశుద్ధమైన కృప ద్వారానే మనం ఇంకా బ్రతికున్నాం. మనకి యాక్సిడెంట్ల ద్వారా, అదేవిధంగా అనేక ప్రమాదాల ద్వారా మనం బలైపోవాల్సిన మనల్ని దేవుడు ఆయన కంచె వేసి ఆయన పరిశుద్ధమైన రెక్కల కింద ఆయన కాపాడే దూతల యొక్క సహాయంతో మనల్ని కాపాడుతున్నాడండి. మనకి ఎప్పుడైతే శక్తి లోపం అయిపోతుందో, అప్పుడు ఈ లోకంలో ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేదా గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనకి శక్తిని ఇవ్వలేరేమో, వాళ్ళు మనకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారేమో, కానీ మన శరీరానికి కావచ్చు, మాంసానికి, ఎముకలకి, నరాలకి బలాన్ని ఎవరు ఇస్తారంటే దేవుడు మాత్రమే ఇస్తారు. బల అభివృద్ధిని ఇస్తారు. ఈ లోకంలో మనం అభివృద్ధి పొందుకోవాలంటే మనము డబ్బు సంపాదిస్తేనే ఈ లోకానుసారమైనటువంటి అభివృద్ధి అని మనం అనుకుంటాం. అవును, అయితే డబ్బు మనం నీతిగా, న్యాయంగా సంపాదించాలంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలండి. ఈ లోకంలో అనేక మంది మనుషులు మోసం చేసి అభివృద్ధి అయిపోతుంటారు. వాళ్ళ మోసం చేసి వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళు మేము ఒక గొప్ప స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నారో అవన్నీ ప్రయోజనం ఉండదండి. ఎప్పుడైతే దేవుడు అభివృద్ధి పరుస్తారో, అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తారో, అది మనతో స్థిరంగా ఉంటుంది. అది మనకు ఆశీర్వాదకరం. దేవుడు ఇస్తే మనకు ఆశీర్వాదకరం. దేవుడు ఇవ్వకుండా మనం ఒకరిని మోసం చేసో, లేదా ఒకరిని ముంచో, ఒకరిని ఇబ్బంది పెట్టో, ఒకరి ప్రాణాలు తీసో, వాళ్ళ చేత అబద్ధ సాక్ష్యాలు పలికించో మనం కానీ ఏదన్నా మనం సంపాదించుకుంటే, మనం అభివృద్ధిలోకి రావాలనుకుంటే అవి ప్రయోజనం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆయన పరిశుద్ధమైన శక్తిని ఇస్తున్నాడు. దేవుడు ఆయన సేవలోకి మనల్ని వాడుకోవాలని చూస్తున్నాడు. అభివృద్ధి మన దేంట్లోకి రావాలంటే సేవలు అభివృద్ధి పొందుకోవాలి. మనము ఆత్మను రక్షించేదానికి మనం అభివృద్ధిలోకి రావాలా. ఈ లోకంలో అనేక మంది నానాకు క్వశ్చన్స్ వేస్తారండి. బైబిల్కి వ్యతిరేకంగా మనము దేవుని వాక్యం చూపించి మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వాదన పెట్టుకోకూడదు. ఇవన్నీ మనం అభివృద్ధిలోకి మనం నేర్చుకోవాలి. కానీ ఈ లోకానుసారమైనటువంటి అభివృద్ధిలోకి డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, ఇవి కావాలంటే అవి ఉండేది మంచిదే తప్పితే వాటి కోసమే మనం ప్రాకులాడకూడదండి. మనం ప్రాకులాట దేనికోసం ఉండాలంటే ఆత్మను రక్షించాలా. మనము పరలోక రాజ్యానికి మొట్టమొదటిగా మనము వెళ్ళేదానికి మన జీవితం ఎలా ఉంది, మనము ఇతరులను తీసుకొని వెళ్ళేదానికి మన సాక్ష్య జీవితం ఉపయోగపడుతుందా లేదా అని మనం దీంట్లో అభివృద్ధిగా అవ్వాలి. కాబట్టి మనం ఇది ప్రాముఖ్యంగా పెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలండి దేవుడు పాదాల దగ్గర. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తి పరిచేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. దేవుడి సేవలో మనం ఉండాలి. దేవుడు పరిశుద్ధమైన శక్తి కలిగి ఉండాలి. మన ప్రతి ఒక్క పాప జీవితం వదులుకోవాలి. ప్రతి ఒక్క రోత జీవితం వదులుకోవాలి. ప్రతి ఒక్క సాతాన్ జీవితం వదులుకోవాలి. మన చిత్తం యావత్తు దేవుడు ముందు సమర్పించాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర పెడతామో దేవుడు మనల్ని బ్లెస్ చేసేటువంటి దేవుడు అండి. దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు అండి. దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి. దేవుడు మనకు ఒక మంచి స్థాయిని ఇచ్చేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన శరీరంలో శక్తి లోపం వస్తే, మన శరీరంలో బలహీనమైన లోపం వస్తే దేవుడు బలపరుస్తాడు. దేవుడు పరిశుద్ధమైన శక్తినిస్తాడు. దేవుడు ఆయన ఆలోచననిస్తాడు. దేవుడు ఆయన బుద్ధినిస్తాడు. దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకుంటాడు. కాబట్టి
మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతికేటువంటి బిడలుగా ఉండాలి. మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో అప్పుడు దేవుడు మనకి బలహీనులుగా చేయడండి, మనము ఆయన శక్తినిస్తాడు. మనం బలాభివృద్ధి అయ్యేదానికి దేవుడే మనకి బలాన్ని ఇస్తాడు. దేవుడు బలాన్ని ఇస్తే ఎవరైనా తీసివేయగలుగుతారా? ఎవరు తీసివేయలేరండి. దేవుడినటువంటి పరలోక రాజ్యానికి దేవుడు తీసుకొని వెళ్తుంటే మనల్ని ఈ లోకంలో ఎవరైనా కిందకి లాగలుగుతారా? లేదా సాతాను ఆపగలుగుద్దంటే ఎవరు ఆపలేరు. దేవుడికి వ్యతిరేకంగా ఏ ఆయుధము ఉన్నా కూడా అది దేవుడు ముందు జయించలేదండి. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు రోషం కలిగిన దేవుడు. మన దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఆయన ప్రేమ దీర్ఘ ఆయుష్ అంతా ఉన్నా కూడా కోపము నిమిషం మాత్రం ఉంటే ఆ కోపం చాలండి భూలోకాన్ని భస్మం చేయడానికి. అయినా కూడా మనం చేసే పాపాన్ని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. మనం అబద్ధాలు ఆడుతున్నాం, మనం బూతులు ఆడుతున్నాం, మనము వ్యభిచారం చేస్తున్నాం, మనము పాపపు చూపుల్లో ఉన్నాం. ఇవన్నీ మనుషులైన మనం చేస్తున్నా కూడా దేవుడు ఇంకా క్షమిస్తూ ఉన్నాడంటే దేవుడు మనసు ఎంత గొప్పగా ఉంది. ఆయన మనసు ఆయన హృదయంలో మనుషుల్ని చేసుకునే దానికి నొచ్చుకుంటున్నాడు. అయినా కూడా దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించి మనము ఆ రక్తంలో కడగబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ మనిషి నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతున్నాడండి. మనం పరలోకానికి సంబంధించిన బిడలం, మనం జీవితం పరలోకానికి వెళ్ళాలి. మనం చూసే చూపు పరలోకం వైపు చూడాలి. మన శక్తిహీనంగా ఉంటే దేవుడు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనకి దేంట్లో బలం కావాలంటే వాక్యంలో మనం బలం కావాలి. మన వాక్యం ఇతరులకు చెప్పాలి. మనం చెప్తే బలమైన వాక్యం చెప్తే ఆ మనిషి అక్కడికక్కడే నమ్మాలండి, వాళ్ళ హృదయం కదిలించబడాలి. అప్పుడు నీటి బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు అతను పరలోక రాజ్యానికి రావాలి. ఈ బలం మనకు కావాలి. కానీ ఈ లోకంలో మన శారీరకమైన బలం ఉన్నా ఏ బలం ఉన్నా ప్రయోజనం ఉండదు. మనం దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. యేసుక్రీస్తు వారు దేంట్లో ఆనందించారంటే పరిశుద్ధాత్మలో ఆనందించారు. యేసుక్రీస్తు వారిని కూడా సాతాను శోధించింది. సాతాను శోధించినా కూడా దేవుడు సాతాన్ని కూడా జయించాడు. దేనికంటే ఆయన ఉపవాసాలు ఉన్నాడు, ఆయన ప్రార్థనలు చేశాడు, సాతాన్ని జయించేశాడు. మనము కూడా సాతాన్ని జయించాలి. అంటే ఈ లోకంలో సాతాను ఏ రూపంలో, మనిషి రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా మన మీదకి రావచ్చు. అయితే అది ఏ రూపంలో వచ్చినా కూడా మనకి దేవుడు మన బలాభివృద్ధినిస్తాడు. మన శక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుడు శక్తినిచ్చి, మనకి ఏమి లేనప్పుడు కూడా దేవుడు లేమిలో కూడా సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా, దేవుడు ప్రేమ కలిగిన బిడలుగా మనం ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా ప్రార్థన దయతో ఆలకించమని మీ సన్నిధానంకి వస్తున్నామయ్యా. అయ్యా, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేటువంటి దేవా, అయ్యా మమ్మల్ని దీవిస్తున్న నాయన, ఆశీర్వదిస్తున్న నాయన, మమ్మల్ని ఆదుకుంటున్న నాయన, ఆదరిస్తున్న నాయన, ప్రతి ఒక్క పాపం మాలో తీసివేయండి అయ్యా. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ప్రభువా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి అని ప్రాధేయపడుతున్నామయ్యా. సాతాను మమ్మల్ని ఎంతగానో శోధిస్తుంది ప్రభువా, సాతాను మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది నాయన, సాతాను మమ్మల్ని ఎంతగానో కృంగతీయాలని చూస్తుంది నాయన. మమ్మల్ని మేము శక్తిగా ఉండేటువంటి వాని శక్తిహీనుడిగా చేస్తుంది ప్రభువా. మీ దేవుడు నీకేం చేయలే, నిజంగా దేవుడు ఉంటే నీకెందుకు అపాయం వస్తుందని వేసి అప్పుడప్పుడు కొత్తగా నమ్ముకునేటువంటి క్రైస్తవులకు అల్ప విశ్వాసం తెచ్చేసి అయ్యా మీ మార్గంలో నుంచి తప్పి తిరుగుతున్నారు నాయన. వేసే ఒకసారి మీ మార్గంలోకి వచ్చి మళ్ళా తప్పితే మళ్ళా రావాలంటే అది రావడం చాలా కష్టం, అసాధ్యమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది నాయన. ఏసే ఏ ఆత్మ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఏసే మీ బలాభివృద్ధి ప్రతి ఒక్క బిడ్డ పొందుకునేదానికి సహాయం దయచేయమని మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. ఏసే యవన వయసులో కాడి మోయట నరులకు మేలు ప్రభువా.
అది మోపిన వాడు యెహోవాయే నాయనా. ఈ లోకానుసారమైనటువంటి కాళ్ళు కాదు నాయనా, మీరు మాకు ఇచ్చిన కాడిని మేము బాధ్యతగా మోచేదని సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీయూలు ఇంటెన్సివ్ లో ఉన్నారో, మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్ దేంట్లో వెళ్తున్న వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. దేశం మీదకి దేశాలకు యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేమును కాపాడండి, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి అయ్యా. భారతదేశాన్ని కాపాడండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా, మూడో ప్రపంచ యుద్ధం లేకుండా మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నాము నాయన. అదే విధంగా ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డను కాపాడండి అయ్యా. రాసిన బిడ్డలకు రిజల్ట్స్ వస్తాయి అయ్యా. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తేవాలయ్యా. రాయబోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో మీ పరలోక తెలివిని ఇవ్వమని అడుగుచున్నామయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ వాళ్ళ బంధువర్గ, రక్త సంబంధికులు, స్నేహితులను కొలిక్సిని కాపాడండి. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు నాయన. అయ్యా సహాయం దయచేయండి అయ్యా. ఎప్పుడైతే మీలో చనిపోతారో అప్పుడు ఒకరినొకరు చూసుకునే శక్తి ఉంటుందయ్యా. సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. అదే విధంగానయ్యా ఈరోజు యానివర్సరీ, పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళు బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. సియోనులో నుండి ఆశీర్వదించండి అయ్యా. క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబము కట్టుకునే దానికి సహాయం దయచేయమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషులు దయందును వర్తిల్లినా మీ దయందును వర్తిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. ఏ వయసు వారినైనా దీవించి ఆశ్రయించి రక్షించండి. వాళ్ళకు ఒక మంచి పొజిషన్ ఇవ్వండి అయ్యా. మీ సేవలో వాళ్ళు ఉపయోగపడే పాత్రలుగా ఈరోజు మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. పశువులను కాపాడండి, పక్షులను కాపాడండి, జంతువులను కాపాడండి, జీవరాశిని కాపాడండి, సృష్టిని కాపాడండి, యూనివర్సిని కాపాడండి, ప్రతి ఒక్క మానవాళిని కాపాడండి అయ్యా. అయ్యా మనుషులు వ్యతిరేకంగా ఏదేదో చేసి మీ కోపం తెప్పకుండా ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రాధాయపడుతున్నాం ప్రభువా. మీ శక్తిహీనులుగా కాకుండా బల అభివృద్ధి మీ ద్వారా మేము పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విషయం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంత అడుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.